ఒక కొత్త టీమ్‌తో, ఒక కొత్త కాన్సెప్ట్‌తో హైడ్ అండ్ సీక్ అంటూ మన ముందుకొస్తుంది ఒక చిత్ర బృందం. అయితే మనతో పాటు బాగా వెల్ నోన్ హీరో, ఇందులో హీరో క్యారెక్టర్ చేసిన హీరో విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు. అయితే అడిగి తెలుసుకుందాం అసలు కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనేది. సార్ హాయ్. హాయ్ హాయ్ అండి. ఏంటి హైడ్ అండ్ సీక్ అంటే ఒక దాగుడు మూతల ఆట అని మనం పేరు పెట్టుకుంటాం. ఈ సినిమా అంతా కూడా దాగుడు మూతల ఆ నేపథ్యంలోనే జరుగుతుంది. డెఫినెట్గా అండి. సినిమా అంతా ఒక గేమ్లో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంటే ఎంత మనం ఎదుక్కుంటా ఉంటాం. నెక్స్ట్ దొంగ ఎక్కడ ఉన్నాడు, లేదా దొంగ ఎక్కడ ఉన్నాడు అని. అలాగే సినిమా అంతా కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే చాలా వరకు ఇందాక డైరెక్టర్ చెప్పింది చూస్తుంటే మామూలుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అని ఎదురు చూస్తారు అనని చెప్పారు. అయితే అంతలా ఏ కాన్సెప్ట్ ఏ జానర్ తీసుకున్నారు అంటే ఓన్లీ దాగుడు మూతల నేపథ్యమా క్రైమ్ థ్రిల్లర్ అన్నారు కాబట్టి అంటే ఒక సీరియల్ కిల్లర్ లాంటి నేపథ్యం ఏమైనా తీసుకున్నారా? అంటే డెఫినెట్లీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. మర్డర్ మిస్టరీ బ్యాక్గ్రౌండ్స్, కంటిన్యూస్ మర్డర్స్ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లు. వాటిని ఎట్లా మనం హైడ్ అండ్ సీక్లో ఎలా ఒక క్లూ దొరికింది, దాన్ని ఎట్లా చేసి చేస్తున్నాం అనేది హైడ్ అండ్ సీక్ కదా. సో అట్లే ఉంటుంది సినిమా మొత్తం. ఒక క్లూ వదులుతాం, ఎట్లా వెళ్తుందో చూస్తుంటాం, అట్లా జరుగుతుంది. మోషన్ టీజర్ అట్రాక్టివ్‌గా ఉంది. అండ్ పోస్టర్ కూడా లుక్స్ గుడ్. అండ్ మీ చేతిలో అదొక వెపన్ ఉంది. ఆ వెపన్ ఎలాంటి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది? డెఫినెట్లీ అండి. ఆ వెపన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ క్లూ అది సినిమాల్లో. సో అది సినిమాని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది మోషన్ పోస్టర్ మాత్రమే ఇప్పటివరకు మేము వదిలింది. జస్ట్ జనరల్గా అందరూ పోస్టర్ వదిలేస్తారు. మేము అలా పోస్టర్ వదలడం ఎందుకు, మోషన్ పోస్టర్ వదులుదామని. సో దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ మాది అంతే. నెక్స్ట్ రాబోతున్న టీజర్లు, ట్రైలర్లు, సినిమా కంటెంట్లు చెప్తాను. అండ్ మీ చేతిలో ఉన్న అదే వెపన్ ఏదైతే ఉందో అండ్ ఇట్ సీమ్స్ లైక్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ ఏమన్నా యా అంటే మైథాలజీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. బట్ వీ కనెక్టెడ్ లిటిల్ విత్ హౌ మైథాలజీ వెళ్తూ ఉంటుంది అనేది. బట్ నథింగ్ వెరీ కనెక్టెడ్ టు మైథాలజీ. బేసిక్ ప్రజెంట్ ఏజ్ గేమింగ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, ఒక ఫాస్ట్ పేస్డ్ ఫిలిం. అండ్ ఫైనల్లీ చాలా మంది ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ మీరు కూడా చెప్పారు అందులో నేను కూడా ఉన్నాను అని. అవును, ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ బాగుంటుందండి, అదిరిపోద్ది. వాట్ ఇప్పటివరకు మేము ఏదైతే షూట్ చేసాం, వాట్ ఆల్ వి షాట్, అవి కిక్కేసి వస్తున్నాయి అనిపిస్తుంది. అంటే మేము కూడా ఎంజాయ్ చేసాం ఆ ప్రాసెస్ని. నాకు తెలిసి ఆ కాన్వాస్ శంకర్ గారు లాంటి సినిమా, శంకర్ గారు, రామ్ చరణ్ అన్న అండ్ దిల్ రాజు గారు అలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్స్లో వస్తున్న సినిమా. సో ఐ థింక్ ఇట్ విల్ బీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ క్రిస్మస్కి. సో క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ పండుగ వరకు ఇంకా అదే కొట్టుకెళ్తుంది అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు గత సినిమాలతో పోల్చుకుంటే అండ్ హైడ్ అండ్ సీక్ అనేది మీకు షూటింగ్ టైంలో కావచ్చు అండ్ స్టోరీ పరంగా కావచ్చు ఎటువంటి ఫీల్ ఇచ్చింది? అండ్ ముందు ముందు అది సక్సెస్గా అవబోతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఒక ఫీలింగ్ ఎలా? డెఫినెట్లీ సక్సెస్ అవుద్దనే సినిమా చేస్తున్నాం అండి. అది మంచి అంటే ఎడిటర్లు మేము చూసుకున్నప్పుడు మేము అందరం ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో నెక్స్ట్ మీ అందరికీ మేము సినిమా వేసి చూసాక మీరు రాసి ఇచ్చే రివ్యూలను బట్టి దాని చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.